ఎన్నికలు జరిగి దాదాపుగా 9 రోజులు అయిపోయింది. అయితే 9 రోజుల క్రితం ఎన్నికలు జరుగుతున్న సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక బూత్లోకి వెళ్ళి ఈవీఎం నేలకేసి కొట్టి పగలగొడుతున్న ఫుటేజు ఈ మధ్యన మనం చూసాం. అయితే అప్పుడు సంఘటన జరిగినప్పుడు మరి ఈవీఎం మార్చే అక్కడ ఎన్నికలు జరిగింది. అయితే అక్కడ ఈవీఎం పగలగొట్టిన వార్త ఖచ్చితంగా ఈసీ దృష్టికి వెళ్ళే ఉంటుంది. అయితే ఇన్ని రోజులు టైం తీసుకున్నారు ఆ ఫుటేజ్ని బయటికి తీయడానికి, తీసారు. ఇప్పుడు తీసిన ఫుటేజు అంటే అందరికి వస్తున్న డౌట్లు ఏంటంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఇలా పగలగొట్టి వెళ్ళిపోతే ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను వీడియో ఏదైతే తిరుగుతుందో అది చూసిన తర్వాత నుండి ఒత్తిళ్ళు పెరగడం, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ దశగా వెళ్ళడం, ఈసీ కూడా ఒత్తిడి చేయడం, ఇప్పుడు అతని కోసం గాలించడం. అంటే ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారు. ఈసీ సీరియస్ అయిన తర్వాత ఏపీ పోలీసులు ఇప్పుడు సీరియస్గా తీసుకుని గాలిస్తున్నట్టుగా సమాచారం. అయితే దొరుకుతాడా లేదా అనేది ఇంకా అనుమానాస్పదమే. ఎందుకంటే అధికారులు అంతలా కొమ్ము కాస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏంటి మీ అభిప్రాయం ఏంటి అంటే, ఒకడు ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్లోకి వచ్చి కొట్టి అక్కడ మీ బూత్ ఏజెంట్లను కొట్టేసి తల్ల పగలు కొట్టేసి మహిళల మీద దాడులు చేసేసి ఇష్టారీతిగా ఈవీఎంను కూడా టచ్ చేసి వెళ్ళిపోయాడంటే అంటే వైసీపీ వారికి ఎందుకు ఇంత కండకావరం, ఎందుకు ఇంత అహంకారం, ఎందుకు అతను అలా ప్రవర్తించి ఉంటాడని మీ ఫీలింగ్ ఏంటి? ఇలాంటి వ్యక్తులను ఏం చేస్తే బాగుంటుందంట? ఇప్పుడు ఒక నేరస్తుడి నుంచి మనం నేరంగా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? పులి 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 అని దిక్కుమాలిన ఎలివేషన్లు ఇచ్చుకున్నారు ఒక్కొక్కడును. అక్కడ ఉన్నది పులి కాదు పిల్లిరా నాయన అని మళ్ళీ ఒకసారి బయటపడింది కదా. ఇప్పుడు పిన్నెల్లి గురించే వద్దాం. నిన్నటి ఘటన అదే. బేసిక్గా అందులో ఏం జరిగిందో చెప్తాను వినండి. 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 15వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. ఎందుకు నమోదు అవ్వలేదు అంటే ఎవరైతే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడో అతను కనీసం కంప్లైంట్ చేయలేదు. మీరు గమనించండి, ఈవెన్ అందులో కూడా వీడియోలో కూడా చూస్తే ఎవరైతే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ సిబ్బంది ఉంటారు కదా, నేను పోలింగ్ ఏజెంట్ కదా, సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు ఇలా చేష్టలుడికి చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఈవీఎంని ధ్వంసం చేసేటువంటి ఒక అటెంప్ట్ చేస్తారంటే మీ ఇమీడియట్గా మీరు బయట ఉన్నటువంటి పోలీసులను పిలవాలి కదా. ఎందుకు పిలవలేకపోయారు? అంటే అక్కడ ప్రతిపక్షం పార్టీ మీ వ్యక్తుల మీద దాడి చేసినప్పుడు అధికారులు భయపడకుండా నేనేమంటాను అంటే అధికారులు ఎవరి అండర్లో పనిచేయాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేయాలి. ఈడెవడు అసలు అని అడగాలి కదా. ఎవడు చేసినా అది తెలుగుదేశం చేసినా, వైఎస్ఆర్సీపీ చేసినా, జనసేన చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఎవరు చేసినా సరే నువ్వెవడెవరా ఇక్కడికి రావడానికి అడగాలి కదా. పోలీస్ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులకి ఆ అధికారం ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కడ పోయారు? ఇక్కడ ఇంకో విషయం చూడండి. సరే ఆ క్షణంలో మీరు మీ మాటే విందాం పోనీ భయపడ్డాడు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? 15th వరకు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఎలా అయిందో తెలుసా మీకు? మీరు ఒకసారి ఆ డీటెయిల్స్ తీయండి. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం ధ్వంసం చేశారట. ఏం కళ్ళు కనపడట్లేదా? కళ్ళు కనపడట్లేదా? పోలింగ్ ఏజెంట్ నిలబడి అక్కడ నిజంగా మేము చాలా గర్విస్తున్నామండి. మా పార్టీ నుంచి పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన వెళ్ళి ఏరా ఎందుకు పాల్గొడుతున్నారని అడిగాడు. వాస్తవానికి కూడా మీరు ఆ వీడియోలో అది విజిబుల్గా ఉంది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ పెద్ద ఆయన మీద విచక్షణారహితంగా దాడి చేసి అతని తలను కూడా పగలగొట్టారు ఈ దుర్మార్గులు. సరే అయిపోయింది, పోనీ నమోదు చేశారు కేసు. నేను ఇందాక చెప్పినట్టుగా వీఆర్ ఏదైతే ఇచ్చాడో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పగలగొట్టారని చెప్తే ఏం జరిగిందంటే పోలీసులు లిటరల్గా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ దర్జ్ అయిందో తర్వాత మొన్న ఈ సిట్ ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళని సమన్ చేసిందో అప్పుడు పోలీసులకి ఇంకా వాళ్ళ నెత్తి మీద కొరడాలు పట్టుకొని కూర్చున్నారో ఏమో కానీ పోలీసులు ఏం చేశారంటే గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి అన్నారు. మీకు అర్థమైంది అసలు ఎంత భయంకరంగా వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారు? రావడానికి లేట్ కూడా కారణం ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కంప్లైంట్ ఇచ్చాడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. అక్కడ ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఏమన్నా ఉందా? వాడెవడో తెలియదు, అవతల ఉన్నాడెవడో. పోనీ అయిపోయింది. అప్పుడు ఎప్పుడైతే పోలీసులు అడిగారో అప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు నిన్నే అనుకుంటా వీడియో రిలీజ్ చేశాడు. నాకు 2 గంటలు పడుతుంది మాచర్లో రావాలండి. ఇప్పుడు రమ్మని చెప్పండి. ఎందుకు హైదరాబాద్ చుట్టూతో తిరుగుతున్నాడు ఇలాగా? ఎక్కడ పడితే అక్కడ కార్లో వదిలేసి పారిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు అని అంటే మొబైల్లో వదిలేసి పారిపోతున్నాడు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రా మరి మాచర్లకు వెళ్ళు. ఓకే, ఇప్పుడు ఇతను పట్టుకుంటారు ఇంకా కన్ఫర్మ్ అవుద్ది. నాకు తెలిసి ఒక 24 hours పట్టుకోవచ్చు. ఏంటి ఎలాంటి శిక్ష ఉండబోతుంది? ఒకటి చెప్తానండి, డెఫినెట్గా ఈసీ చాలా
గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నాకు తెలిసి చాలా సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి ఆయన మీద, విత్ క్రిమినల్ ఛార్జెస్ నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసి యాజ్ ఫర్ యాజ్ ది పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అయితే, రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారంగా అయితే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఈవీఎంలను ధ్వంసం చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ అ క్రిమినల్ ఛార్జెస్ని అట్రాక్ట్ చేస్తుంది. దాంతోపాటుగా యు ఆర్ లయబుల్ టు గెట్ డిస్క్వాలిఫైడ్. సో రేపు పొద్దున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి డిస్క్వాలిఫై అవబోతున్నాడు. రాసి పెట్టుకోండి విషయం. అతను అనుచరులు చేస్తున్నా జరగబోయేది కాదేమో డిస్క్వాలిఫికేషన్, బట్ ఇతనే డైరెక్ట్గా చేశాడు కాబట్టి. అంటే నేను మీకు విషయం చెప్తాను చూడండి, ఆ మాట నేను అనదలుచుకోను, కానీ తను ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేశాడు పిన్నెల్లి. అంటే అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళ ఎమ్మెల్యేలను మర్చిపోయారు, ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేలు అని గుర్తుండదు. అందుకే వాళ్ళు ఎంతసేపు కూడా వీధి రౌడీలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలుగా మనం అదే చూసాం. ఇదే మాచర్లో మా పార్టీకి సంబంధించిన నేతలు బోండా ఉమ్మ గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద ఏ రకమైనటువంటి దాడులు జరిగాయో చూసాం మనం. ఇదే మాచర్లో మా కార్యకర్తను ఏ రకంగా నడి రోడ్డు మీద నరికి చంపారో చూసాం మనం. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. అక్కడ ఉన్నదే వీధి రౌడీలు, అక్కడ ఉన్నదే గుండాలు, అక్కడ ఉన్నదే రౌడీలు, అక్కడ ఉన్నదే దుర్మార్గులు. సో డెఫినెట్గా రేపు పొద్దున వాళ్ళు అంతకు మించి ఇదేదో చేస్తారనుకోవడం అయితే తప్పు. ఇక్కడ ఇంకో విషయం గమనించండి, అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఏమంటారు అని అంటే పెంచి పోషిస్తాడంటే ఇట్లాంటి రౌడీల్ని, ఇట్లాంటి వీధి రౌడీల్ని ఎలా పొంచి పోషిస్తాడో చెప్తాను నేను. నిన్నటి నుంచి కనీసం నోట మాట రావట్లేదా జగన్మోహన్ రెడ్డికి? లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అందుకని డాక్టర్లు మాట్లాడొద్దన్నాడు. అంటే కనీసం అతను అనుయాయులు అంటారా? ఎవరైతే ఏమండి, ఏమో ఒక మాట మాట్లాడలేరు, ఆ పార్టీ నుంచి ఒక ఖండన రాలేదా? ఆయన మీరు ఏ పార్టీ నుంచి ఖండన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను కూడా, నాకు తెలిసి ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రాంగ్. సాక్షాత్తు పోలింగ్ డే రోజున ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొట్టాడు, అయినా సిగ్గు లేకుండా బయటకు వచ్చి డిఫెండ్ చేసుకున్నారు. అవునా కదా? ఇవాళ దీనికి కూడా ఏం డిఫెండ్, నేను మీకు ఒకసారి సోషల్ మీడియా చూపిస్తాను. ఏం డిఫెన్స్ తెలుసా వాళ్ళది? ఆ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంది అంటే ఆయన వచ్చేట ఈ ఎమ్మెల్యే గారు వచ్చేట ఈవీఎంని ధ్వంసం చేసేట. అరే నాయన, మీకు ఇచ్చే ఆ స్క్రిప్ట్ అన్నా సరిగ్గా ఇచ్చి చావమని చెప్పండి ఆ సజ్జల భార్గవ రెడ్డిని. ఆ పేటీఎం బ్యాచ్కే చెప్తున్నా నేను, ఆ ఇచ్చే స్క్రిప్ట్ అన్నా సరిగ్గా ఇచ్చి చావమని చెప్పండి. ఎవరన్నా సరే రిగ్గింగ్ జరుగుతుందని చెప్పట వీళ్ళు ఈవీఎంలను ధ్వంసం చేస్తారా? నువ్వు కంప్లైంట్ చేయాలి కదా వెళ్ళి, అది కదా చేయాల్సింది. అంటే ఇంత నిస్సిగ్గుగా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు అనేటువంటిది ఎవరికి ఒక అంతు పట్టనటువంటి ఒక మిస్టరీ అనమాట. 7 బూతుల్లో జరిగిందంట ఇదే టైప్ లో ప్రాసెస్. అంటే ఓడిపోయే భయంతోనే ఇలా చేశారు. నేను ఒక విషయం చెప్తానండి, ఇది మాచర్లు ఒక్కటే కాదు, చాలా చోట్ల వీళ్ళు ఇది అటెంప్ట్ చేశారు. చాలా, ఇప్పుడు మాచర్లో కూడా మీరు ఈ బూత్లో మనం కనుక చూస్తే ఆ పెద్ద ఆయన ఎలా అడ్డుకున్నాడో చూశారు మీరు. సో అలా ప్రతి చోట కూడా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నుంచి పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అడ్డుకున్నారు. చాలా చోట్ల వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ హోల్డింగ్ ఆన్ టు దెమ్. కొన్ని చోట్ల నిజంగా ఇలా జరిగింది. మళ్ళీ వెంటనే నాకు తెలిసి ఆ బూత్లో వేరే ఈవీఎంని అది పెట్టి ఏదో మేనేజ్ చేసినట్టున్నారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కానీ నేను ఏమంటాను అంటే, అంత మేము చేయగలము అనేటువంటి ఒక బరితెగింపు అది. గమనించండి దాన్ని. ఇప్పుడు రాష్ట్రం అనేటువంటిది మీ ఆధీనంలో లేదు, మీ యు ఆర్ నాట్ ది అంటే గవర్నమెంట్ మీది కాదు, ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే మీది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని కూడా ఇవాళ రోజున మీరు ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మేము చేయగలం, మేము రౌడీజం, గుండాయిజం చేయగలం అని మీరు అనుకున్నారు కూడా. మనం చూసాం కదా. అంటే పులివర్తి నాన్నగారి మీద ఎందుకు దాడి జరిగింది చెప్పండి? ఎందుకు దాడి జరిగింది? ఇంకా కూడా దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులో కూడా నేను చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక ఈవీఎంని ధ్వంసం చేశారనేటువంటి ఘటన కనపడలేదా? 2 రోజులు కనపడలేదా? ఎందుకు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ దర్జ చేయించలేకపోయారు? ఎందుకు దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఎందుకు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళలేకపోయారు? అండ్ ఆల్సో మీకు అక్కడ వచ్చింది ఎవరో తెలీదా? నిలబడి నమస్తే చెప్పాడుగా, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ నిలబడి నమస్తే చెప్పాడుగా. లేచారు కదా, ఎమ్మెల్యే వచ్చాడని తెలుసు కదా మీకు. అంటే ఎమ్మెల్యేని అని చెప్పి ఎమ్మెల్యే అని కూడా మీకు తెలీదా? గుర్తు తెలియని వ్యక్తులా? మీకు ఇంకో విషయం తెలుసా? గుర్తు తెలియని వ్యక్తులను వీళ్ళు రాశారు కాబట్టి మాకు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి అని పోలీసులు అడిగారు ఎలక్షన్ కమిషన్. సో ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఇంత జరిగినా సరే ఎంత అంటే మరి వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు నిజంగా. ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే ధీమా అనుకుంటారు. ఏం తప్పించుకుంటారు? అంటే ఇప్పుడు దాకా అన్ని తప్పించుకుని వచ్చారు కదా. డిస్క్వాలిఫై అయిపోతున్నాడు పిన్నెల్లి, రాసి పెట్టుకోండి మీరు. డిస్క్వాలిఫై అవుతున్నాడు.
ఇంకొక విషయం, పిన్నెల్లే కాదు, మొన్న సిట్టేశారు, అంతకు ముందర జరిగినటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో చాలామంది మీద కొరడా జులబోతున్నారు, మామూలు అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకో విషయం చెప్తాను చూడండి, అంటే మీరు ఇందాక అన్నారు ఇప్పటివరకు బయటపడిపోయారు కదండి, మళ్ళీ ఇది కూడా బయటపడిపోతారండి. ఇప్పుడు ఎవ్రీడే ఈజ్ నాట్ యూర్స్. మీరు తప్పులు చేసి 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 ప్రతిరోజు మాదేలే అని అనుకుంటే ప్రజలు మొన్న ఓటింగ్ తోటే బుద్ధి చెప్పారు. మీ అరాచక పాలనకి మొన్నే చరమగీతం పాడేశారు వాళ్ళు. సో వీళ్ళు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో రేపు పొద్దున కౌంటింగ్ డే వరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ అరాచకం చేసేద్దాం అనేటువంటి ఒక దీంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు ఒప్పుకోరండి. మొన్న కూడా పోలింగ్ డే రోజు కూడా ఎక్కడికక్కడే అరాచకం సృష్టిద్దామని వాళ్ళు ప్రయత్నిస్తే చాలా చోట్ల ప్రజలే ఆపారు, వాళ్ళు ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు తెనాల్లో జరిగినటువంటి ఘటన ఏంటి, ఒక సాధారణ ఓటర్ లాగిపెట్టి కొట్టాడా లేదా ఎమ్మెల్యేని? ఇక్కడ కూడా నిజంగా కూడా ఒక సాధారణ కార్యకర్తే వాస్తవానికి మాట్లాడితే కాలర్ పట్టుకున్నామని చూశాడండి. కాకపోతే అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే అని ఈయనకు కూడా ఒక గౌరవం ఉంటుంది, ఆల్ సైడ్ అండ్ ఏ పార్టీ వాడైనా సరే ఆ సంస్కారం అడ్డొచ్చి నాగే లేత కొట్టేదుడు ఇక్కడ కూడా. సో ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున ప్రజలు ఇంకా ఊరుకుంటారా? అరే ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక కొత్త విషయం ఒకటి చెప్తాను, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఒక కాలనీకి నీళ్లు ఆపేశారండి. ఇంత దుర్మార్గులు వాళ్ళకి. ఆఫ్టర్ ఎలక్షన్ నేను చెప్పేది ఇదంతా ఇవాళ పరిస్థితి ఇది. ఒక గర్భిణీ స్త్రీని విచక్షణారహితంగా కొట్టారు, ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిని నడి రోడ్డు మీద నరికారు. అంటే వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రావట్లేదు, ఇంకా కూడా సిగ్గు రావట్లేదు, మేము ఏమైనా సరే చేస్తాం అని అనుకుంటున్నారు. ఓకే, మరి మీరు అధికారంలోకి వస్తున్నట్టు స్టాట్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తారు? ఒకటి చెప్తానండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కనుక మనం చూసుకుంటే ఎప్పుడు మేము ఈ వెండటా పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ మీద మేము ఎప్పుడూ లేవు. మేము ఎప్పుడు కూడా ప్రజలకు అనుగుణంగానే పనిచేసాం. కాకపోతే తప్పు ఎవడు చేసినా సరే వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే శిక్ష మాత్రం పడేట్టుగా చేస్తాం, అందులో డౌట్ లేదు. వీ విల్ గో బై ద రూల్, వీ విల్ గో బై ద బుక్, వీ విల్ గో బై లా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజలకి హాని కలిగించినటువంటి వాళ్ళని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళని, ప్రజల మీద దాడులు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఒక్కొక్కడికి శంకర్గిరి మాన్యాలే, డౌట్ లేదు అందులో.